వైఎస్ఆర్సీపీకి ఊపొచ్చింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణులకి ఊపిరిపోసింది. చాలా కాలంగా ఎదురు దెబ్బలతో చితికిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆశలు సిగురించడానికి కారణమైంది. అదే ఇప్పుడు జీవీఎంసీ లాంటి పీఠాన్ని కూడా కాపాడుకోవడానికి ఉత్తేజాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఈ రీతిలో ఎదురొడ్డి నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా కూటమి నాయకత్వం అయితే అసలు అంచనా వేయలేదు. అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలని బెదిరించి, భయపెట్టి, మరో రకంగా ప్రలోభపెట్టి దారికి తెచ్చుకోవచ్చు అనేటువంటి ధీమా కూటమి నాయకత్వంలో కనిపించింది. అందుకు తగ్గట్టుగానే చివరి నిమిషం వరకు ఎదురు చూస్తూ ఆఖరిలో వాళ్ళందరినీ తమ దారికి తెచ్చుకోవచ్చని భావించి భంగపడింది. మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తన సిట్టింగ్ బలాన్ని కాపాడుకోవడంతో ఇప్పుడు మేయర్ పీఠాలు కూడా చేజారిపోకుండా చూసుకోవాలి అనేటువంటి పట్టుదల వైఎస్ఆర్సీపీ నేతల్లో మొదలైంది. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జీవీఎంసీ ఖచ్చితంగా మేయర్ పీఠం నుంచి వైఎస్ఆర్సీపీని దించేయాలి అని కూటమి నాయకత్వం గట్టిగానే కసరత్తులు చేస్తుంది. దాంతో ఇప్పుడు జీవీఎంసీ మేయర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దించేయాలి అనేటువంటి రీతిలో కూటమి నాయకత్వం సాగుతుంటే, కూటమి ఆశలు నెరవేరకుండా గట్టిగా ప్రయత్నించాలి అనే ధోరణికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం వచ్చింది. అందుకనుగుణంగానే తమ కార్పొరేటర్లని ఇప్పటివరకు పార్టీ ఫిరాయించకుండా, అటు జనసేన కానీ ఇటు టీడీపీ కండువ కానీ కప్పుకోకుండా పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ బెంగళూరుకు తరలించింది. ఇప్పుడు కర్ణాటకలో వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ కార్పొరేటర్లందరినీ జాగ్రత్త పడేందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు కూటమి నాయకత్వంలో కలవరం పుట్టిస్తుంది. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 3/2 మెజార్టీ అవసరం అవుతుంది. దాదాపుగా 80 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. కానీ ఇప్పుడు కూటమికి అంతా కలిపిన 50-60 మంది మద్దతు మించి దొరకడం లేదు. మరొక 20 మంది కార్పొరేటర్లనైనా వైఎస్ఆర్సీపీ నుంచి తమ వైపు మళ్లించుకోకపోతే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న కోరం కూడా దానికి తగ్గట్టుగా అవసరం. వైఎస్ఆర్సీపీ ఆ సమావేశానికి డుమ్మా కొడితే ఖచ్చితంగా వాయిదా పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మండల పరిషత్ సమావేశాల్లో అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ముఖ్యంగా పరిటాల సునీత రాప్తాడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన సొంత మండలం రామగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయాలని అనేక రకాలుగా వ్యూహాలు రచించినటువంటి పరిటాల సునీతకి అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెక్ పెట్టగలిగారు. అక్కడ తమ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు సమావేశానికి దూరంగా ఉండేలా చేసుకుని తద్వారా కోరం లేకపోవడంతో సమావేశం జరగకుండా చేయడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయ్యింది. అట్లా అక్కడ కూటమి ఆశలు నెరవేరకుండా గండి కొట్టడంలో వైఎస్ఆర్సీపీ విజయవంతమైంది. సరిగ్గా ఇదే స్ట్రాటజీని, ఇదే పద్ధతిని జీవీఎంసీలో కూడా అనుసరించేదానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దీన్ని ఛేదించడం ఎట్లా, దీన్ని అధిగమించడానికి ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఇప్పుడు అధికార కూటమి నాయకత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది. ఏ రీతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తమ వైపు మళ్లించుకోవాలి, అవిశ్వాస తీర్మానం తగ్గట్టుగా కోరం సాధించాలి, ఒకవేళ కోరం ఉన్నప్పటికీ కూడా మొత్తం 3/2 మెజార్టీని ఏ రకంగా దక్కించుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు కూటమి నాయకత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా అలాంటి అవకాశాలు ఇవ్వకుండానే ముందస్తు చర్యల్లో భాగంగా కర్ణాటకలో క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ముందస్తు చర్యలకు పూనుకుని అధికార పార్టీ ఆశలకు గండి కొట్టే రీతిలో వ్యవహరిస్తుంది. మరి చివరి వరకు వైఎస్ఆర్సీపీ ఇదే పట్టుదలని కొనసాగిస్తుందా? ఆ పార్టీ కార్పొరేటర్లు పల్లెలో మండల పరిషత్, జిల్లా పరిషత్తుల్లో వచ్చినటువంటి అనుభవాల నుంచి ఉత్తేజాన్ని పొంది నిజంగానే జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలబడతారా, లేకుంటే కొంతమందినైనా తమ వైపు లాక్కుని కూటమి పైచేయి సాధించగలిగే ప్రయత్నంలో విజయవంతమవుతుందా? చూద్దాం మరి.